మన ఇండియాలో ప్రతి ఒక్క పిచ్చి పూకోడు మ్యాక్సిమం ఎవడైతే ఫ్యామిలీ యొక్క డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పిచ్చి పూకోల గురించి మాట్లాడుతున్నా నేను. ఎవడైతే వాడు వాడు సొంతంగా సంపాదించకుండా వాడు సొంతంగా సక్సెస్ కాని వాడు పిచ్చి పూకోడు. ఎందుకంటే ఫ్యామిలీ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ డబ్బును వాళ్ళు కొనిచ్చిన వస్తువులను వాడుకోవడం దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ పర్సన్ కాదు. ఎందుకంటే ఫాదర్ కానీ తాతల ఆస్తి, ఆ ఆస్తిని అనుభవించడం అది కామన్. అలాంటి దిక్కుమాల అది మన ఇండియాలో ఉన్నది. సో సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే వాడు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చదివిపిస్తారు, ఓకే చదువుకుంటాడు, దాంతో వాడు కాలేజ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కానీ వాడుకున్న తెలివి, వాడుకున్న బడ్జెట్, వాడుకున్న నాలెడ్జ్ తోటి వాడు సొంతంగా ఏదైనా ఒకటి క్రియేట్ చేసి లేకుంటే సొంతంగా ఏదైనా ఒకటి సాధించి వాడు సక్సీడ్ అయితే వాడు సక్సెస్ఫుల్ పర్సన్. అంతేగాని ఫాదర్ యొక్క డబ్బులు వాడి లగ్జరీగా తిరుగుడు అది కరెక్ట్ కాదు. సక్సెస్ఫుల్ పర్సన్ అని అనరు, పిచ్చిపోకు లంజోడుకు అంటారు. ఎందుకంటే అసలు లంజోడుకును ఈవెన్ ఆడవాళ్ళు అయినా కూడా, ఇప్పుడు కొందరు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ గట్స్ ఫీలింగ్, వాళ్ళు గట్స్ నమ్ముతారు. ఎందుకంటే కొందరు ఉంటారు క్రూయల్ మైండ్ సెట్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాట అంటే వాడరు. ఈవెన్ బాయ్స్ ఆల్సో వాళ్ళ కూడా ఉంటారు, మాట అంటే వాడరు. ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మదర్ ఫాదర్ అన్న కూడా మాట అంటే వాడరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ వాళ్ళ డబ్బులు ఒక్క రూపాయి వాడరు. అంటే వాళ్ళు చదివిపిస్తారు, ఒప్పుకుంటా, కానీ దాని తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళ డబ్బులు వాడరు. వాళ్ళు సొంతంగా బయటకు వెళ్ళి వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు ఏదైనా ఒక్కటి జాబ్ పొంది ఎక్కడైనా వర్క్ చేసి అక్కడి నుంచి ఏదైనా ఒకటి సాధించే వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటారు. వాళ్ళు గట్స్ ఉన్న పర్సన్స్ అంటారు. ఈవెన్ వాళ్ళు మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఓకే, సో సక్సెస్ఫుల్ అనేది మీకంటూ మీ సొంతంగా ఏదైనా వర్క్ చేసి దాంట్లో మీరు తోపు అయితే మీరు సక్సెస్ఫుల్ పర్సన్. అంతేగాని ఫ్యామిలీ వాళ్ళ డబ్బులు వాడుకొని లగ్జరీగా తిరగడం అది సక్సెస్ఫుల్ పర్సన్ అనడం. దాన్ని అహంకారం వస్తుంది ఎప్పుడు ఫ్యామిలీ మదర్ ఫాదర్ డబ్బులు వాడితే. కానీ నీ సొంత డబ్బులతోటి నువ్వు ఏదైనా కొన్నా ఏదైనా చేసినా నీకు అహంకారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే 100% అహంకారం ఉండదు. ఏముంటుంది తెలుసా, నీకొక్క సో కాల్డ్ ధైర్యం ఉంటుంది. ఏమని, నా తెలివితోటి సొంతంగా నేను ఒకటి సాధించి సక్సీడ్ అయినా, సో నేను సొంతంగా సంపాదించుకుంటున్నాను. ఓకే, నేను ఎవరి మీద డిపెండ్ అవుతలే. నాకున్న తెలివితోటి, నాకున్న నాలెడ్జ్ తోటి నేను సొంతంగా నేను జాబ్ పొందడం కానీ బిజినెస్ చేయడం కానీ దాంట్లో నేను సక్సీడ్ అవుతున్నా. సో నేను ఎందుకు ఇంకోటి గురించి భయపడాలా అన్న ఒక సోకాల్ ధైర్యం ఉంటుంది. అదే పేరెంట్స్ డబ్బులు వాడుకొని బైకులు కొనడం, కారు కొనడం, ఇల్లు కొనడం, ప్రాపర్టీస్ తీసుకోవడం అది సక్సెస్ఫుల్ పర్సన్ అన్నారు. సోమరిపోతులు అంటారు అలా. ఎందుకంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పటికీ అడుక్కోరు. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి డబ్బులు అడుక్కోరు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ మాత్రమే, లేజీ పర్సన్స్, బద్దకస్తులు, పిచ్చిపుక్కులు అంజలు మాత్రమే 18+ అయిందంటే ఫాదర్ దగ్గర నుంచి మదర్ దగ్గర నుంచి డబ్బులు అడుక్కోవడం జరుగుతుంది. కానీ సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళకి ఈగో ఉన్న వాళ్ళు మాత్రం అడగరు. వాళ్ళు ఒక పూట తినకుండా పండుకుంటారు, కానీ ఒక్క రూపాయి పేరెంట్స్ని అడగరు, ఈవెన్ ఫ్రెండ్స్ని కూడా అడగరు. వాళ్ళు సొంతంగా ఏదైనా వర్క్ చేసి సంపాదించుకొని వచ్చిన డబ్బులతోటి తినడం జరుగుతుంది. ఓకే, సో అలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ ఓడించలేం. ఎందుకంటే వాళ్ళని ఎప్పటికీ మనం భయపెట్టలేం. వాళ్ళకొక్కటే ఉంటుంది మైండ్లో, వాళ్ళకొకటే వన్ వే గోల్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే గుడ్డిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్లాన్స్ ఉంటాయి,
గుడ్డిగా వరకే ప్రాబ్లమ్స్ వచ్చిన కొద్దీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ, ఆడనే కూర్చొని అరే! దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళొస్తే ఏం మాట్లాడాలి? ఈళ్ళొస్తే ఏం మాట్లాడాలి? వాళ్ళు ఒకవేళ ఎదురైతే ఏం మాట్లాడాలి? ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఇది ఉండది. ఇది అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్ యొక్క బిహేవియర్ ఇది. కానీ సక్సెస్‌ఫుల్ అండ్ గుడ్డిగా థరోగా వెళ్ళే వాళ్ళు మాత్రం ఎట్లుంటారంటే, వాళ్ళు ఎవ్వడి గురించి పట్టించుకోరు. ఎవ్వడు ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా డోంట్ కేర్. అంటే కేర్ అంటే ఇంటారు. కానీ అది వాళ్ళు పెట్టుకున్న గోల్‌కి, వాళ్ళు వెళ్ళే వేకి యూజ్ అవుతే లేదా జస్ట్ ఆలోచించి యూజ్ అవుతాయి దాంట్లో కలుపుకుంటారు కానీ వదిలేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక గోల్, ఒక మ్యాప్ ఉంటది. సో, ఆ వేలో వెళ్తూ ఉంటారాళ్ళు. వాళ్ళకి తెలుసే ఎక్కడ లాభం వస్తది, ఎక్కడ నష్టం వస్తదని తెలుసు. అలాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవ్వడు డిస్టర్బ్ చేయడు. ఎవడు ఏం గెలకడు. ఎందుకంటే వాళ్ళు మెంటాలిటీ అనేది స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటది. సో, అలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ డిస్టర్బ్ చేయలేం, డిస్ట్రాక్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ చూసి ఉంటారు. ఓకే. సో, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు ఎవడైనా. కానీ ఈ పిచ్చి పుక్ లంచొడుకులు అనేవి ఉన్నాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్నవాళ్ళు అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే మీన్స్ అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కరెక్ట్ కాదు వర్డ్ గానీ అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్ వీళ్ళు ఫాదర్, మదర్ వీళ్ళ నుంచి వచ్చిన ఆస్తులు గడుపుతుండేవాళ్ళు సోమరిపోతులు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ప్రెజెంటు ప్రతి ఒక్కళ్ళు పోటీ పడుతుర్రు. ఓకే. వాళ్ళకి లేటు లెవ్వడం ముఖ్యం కాదురా! వాళ్ళు చేయాల్సుకున్న గోల్ రీచ్ అవుతారో లేదా అది వాళ్ళకి. మనిషికి రెస్ట్ కావాలి కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఓకే. కానీ వాళ్ళు చేయాల్సిన పని మీద కూర్చున్నప్పుడు టైం చూడరు. ఆకలి, నిద్ర ఏముండది. జస్ట్ వర్క్ అంతే. ఫోకస్ అదే ఇప్పుడు మనము ప్రెజెంట్ మన ఇండియాలో ఒక దిక్కుమాలిన సాంప్రదాయం ఏమున్నదంటే తల్లిదండ్రులు ఆస్తిపరులు, డబ్బులున్న వాళ్ళైతే వాళ్ళ కొడుకుల, కూతుర్లకు రెస్పెక్ట్ ఇస్తాం. అది తప్పు. రెస్పెక్ట్ ఎవరికి ఇయ్యాలంటే ఎవరైతే లైఫ్‌లో వాళ్ళు ఏదైనా పీకిర్రో అంటే సక్సెస్ అయ్యిర్రో, సొంతంగా ఏదైనా ఒకటి క్రియేట్ చేసిర్రు, లేకుంటే ఏదైనా జాబ్ పొందిర్రు, లేకుంటే బిజినెస్‌లో తోపయ్యిర్రు అసంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యాల. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవ్వడైనా. యంగర్ అయినా, ఓల్డర్ అయినా ఎవ్వడికైనా వాళ్ళు లైఫ్‌లో ఏదైనా చేసి ఉంటేనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యాల. వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడాల. అంతే మించి గానీ ఫ్యామిలీ వాళ్ళ డబ్బులు వాడుతూ లగ్జరీగా ఫీల్ అయ్యేవాడిని ఆడోళ్ళైనా, మగోళ్ళైనా వాళ్ళని చీప్ అంటే పట్టించుకోవద్దు. వాళ్ళు నీ లెవెల్‌కి ఈక్వల్ కాదు. ఎందుకంటే ఎవరైతే సొంతగా కష్టపడి తెలివితోటి స్ట్రగుల్ ఫేస్ చేసి హార్డ్ వర్క్ చేసి సొంత తెలివితోటి ఎదిగిన వాడి మైండ్ సెట్ వేరుంటది. వాడెప్పుడు ఇంకొకడి గురించి ఆలోచించడు. వాడికి ఎప్పటికి ఎప్పుడు వర్క్ దాంతో పాటు వాడు ఉంటది. హ్యుమానిటీ ఉంటది. వాడేం చేయాలనుకుంటాడంటే పేదవాళ్ళకి ఏం అవసరం? ఫుడ్ పెడతారు. దాంతో పాటు ఈ సోషల్ మీడియాలో ఫోటోలు తీయడం, సోషల్ మీడియాలో వీడియోలు చేయడం ఇది ఉండదు వాళ్ళకి. వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అది వాళ్ళ మట్టుకే గుర్తు. అంతేగాని ఎక్స్‌పోజింగ్ ఉండదు. ఎక్స్‌పోజింగ్ చేసి డబ్బులు సంపాదించడం అది చీప్ అది. అది చీప్ పని తెలుసా? చీప్ అండ్ చిల్లర పని. అందుకే ఎవరైతే ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఈవెన్ ఎవరైనా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఎట్లా ఇయ్యాలంటే వాళ్ళు సొంతంగా ఏదైనా చేసి సక్సీడ్ అయితేనే అంటే వాళ్ళకున్న తెలివితోటి, వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి హార్డ్ వర్క్ చేసి ఏదైనా క్రియేట్ చేయడం, జాబ్ పొందడం ఇలాంటివి చేసిన వాళ్ళకి మాత్రం రెస్పెక్ట్ అంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించే వాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇయ్యాలి. అంతేగాని పేరెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టి, పేరెంట్స్ డబ్బులు వాడి లగ్జరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యొద్దు. అసలు లంజోడుకులని బోకు లంజం ఉండాలని పిలవడం జరుగుతాయి. ఓకే. అది. మనం ఇండియాలో చాలామంది అట్లనే ఉన్నారు. పేరెంట్స్ డబ్బులు విచ్చలవిడిగా వాడుకోవడం, లాక్కోవడం, చేయడం అది కరెక్ట్ కాదు. సో, అది వేస్ట్ అది. ఎందుకంటే మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి. గుడ్డోళ్ళు కాదు, గూనోళ్ళు కాదు. కళ్ళు కూడా దెంగలేవు. చెవులు మంచిగా పనిచేస్తున్నాయి. కాళ్ళు చేతులు మంచిగున్నాయి. కాళ్ళు చేతులు ఇరగలేవు కదా!
మీరేంది ఎక్కడ వరకేసినా డబ్బులొస్తాయి. ఓకే. చదువుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. అరే! మీకు మీకేం దొరుకుతలేదంటే ఎక్కడికైనా ఎళ్లి వర్క్ చేయాల. ఓడు పనిస్తలేడంటే ఎందుకిస్తలేడో తెలుసుకో. షాపులలో గానీ, ఎక్కడైనా ఎందుకు పనిస్తలేడో తెలుసుకొని చెయ్యు. నీకు క్వాలిటీస్ ఏం లేవు. నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదా? నీకంటూ సొంతంగా ఒకటి ఆలోచించుకో. ఈవెన్ ఆడోళ్ళైనా గూడా అంతే. హ్మ్. అది. అర్థమైతుందా? అంతేగాని నీ పేరెంట్స్ డబ్బులు వాడి పిచ్చి లంజోడుకు లెక్క, పిచ్చిపోకు దాని లెక్క బిల్డప్ దెంగుకుంటా పాపం కష్టపడే వాళ్ళ దగ్గర బిల్డప్ దెంగేటోళ్ళు నా దృష్టిలో అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్. అసంటి వాళ్ళకి వాల్యూ ఉండదు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి సక్సీడ్ అయిన వాళ్ళకి అహంకారం ఉండది. అహంకారం ఉన్నవాళ్ళు పేరెంట్స్ డబ్బులు వాడేవాళ్ళు మాత్రమే. సొంత డబ్బులు అంటే హార్డ్ వర్క్ చేసి, స్ట్రగుల్ ఫేస్ చేసి, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రం అహంకారం ఉండది. వాళ్ళేందంటే వాళ్ళు వాల్యూ ఇస్తారు. ఎవరికి? మనిషికిస్తాడు. ఎవడైతే సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితాడో వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటదంటే, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకొని వీడితోని మనకి లాభం ఉందా? లేదా? ఆమెతోటి కూడా సేమ్ లాభం ఉందా? లేదా? తెలుసుకొని మాట్లాడడం జరుగుతది. అంతేగాని హి, 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 హ, 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 హు, హు, హు అని చీప్ ముచ్చట్లు, చిల్లర ముచ్చట్లు మాట్లాడేవాడు లైఫ్‌లో ఎప్పటికి సక్సీడ్ కాలేడు. కాడు. ఓకే. అంతే.